ఈ వీడియోలో చెడ్డీ గ్యాంగ్ తమాషా మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ ఇది యూట్యూబ్లో అయితే ఫ్రీగా అవైలబుల్గా ఉంది. తెలుగు లాంగ్వేజ్ కూడా ఉంది. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 12 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అయితే కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్లో స్ట్రక్ అవ్వడం జరుగుద్ది. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుంటారన్నమాట. అసలు వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు వాళ్ళు ఏం చేశారు, మరి వాటి నుంచి బయటపడ్డారా లేదా, వీటి చుట్టూరు నడిచే స్టోరీయే చెడ్డీ గ్యాంగ్ తమాషా. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు కొత్తగా 2 సిరీసెస్ వచ్చాయి. డిజ్నీ హాట్‌స్టార్లోకి వచ్చింది, ఇంకోటి వేరే సిరీస్ కూడా ఉంది. సో ఖచ్చితంగా రివ్యూ ఇస్తాను, వాటి కోసం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి పెట్టుకోండి, అప్పుడే నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే వర్కౌట్ అవ్వలేదు భయ్యా. చాలా చిరాకు వచ్చింది. చాలా పేషెన్స్ కూడా కావాలి మీకు మూవీ చూడడానికి. తీసుకున్న స్టోరీ ప్లాట్ పరంగా కూడా అంత ఇంట్రెస్టింగ్గా లేదు. చాలా మూవీస్లో చూసేసింది, రొటీన్గా అనిపించింది. అండ్ మూవీ మొత్తం కూడా క్రైమ్ కామెడీ జానర్ అనమాట. సో ఆ క్రైమ్ పరంగానే అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. అలా అని చెప్పి కామెడీ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఏదన్నా బాగుందంటే ఆ కామెడీ అన్నది అక్కడక్కడ, మూవీ మొత్తంలో తక్కువ ఏదో కొంచెం కొంచెం వర్కౌట్ అవుద్ది అంతే. ఓవరాల్గా మూవీలో వాళ్ళు ట్రై చేసిన కామెడీ అంతా కూడా చాలా ఫోర్స్డ్గా అనిపిస్తుంది. నవ్వంట్రా అన్నట్టు ఉంటుంది తప్ప నవ్వైతే రాదు భయ్య మనకి. వాళ్ళు చాలా కష్టపడ్డారు నవ్వించడానికి, నాకైతే వర్కౌట్ అవ్వలేదు. అండ్ టెక్నికల్ పరంగా కూడా సినిమా చాలా వరస్ట్ అని ఉంటుంది. నాకు తెలిసి లో బడ్జెట్ మూవీ అనుకుంటుంది. సో అంత సూపర్ గేమ్ అనిపించలేదు టెక్నికల్ పరంగా కూడా. అండ్ క్యారెక్టర్స్ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. వాళ్ళ పర్ఫార్మెన్స్ వైజ్ కానీ, అంటే క్యారెక్టర్ చేసే పనులు కానీ, అండ్ ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్ కానీ ఏది వర్కౌట్ అవ్వదు. చాలా క్రింజ్ అయితే ఉంటుంది మూవీలో. చాలా సీన్స్ అయితే ఏంట్రా ఇది చూడలేకపోతున్నాం అన్న ఫీల్ అయితే వస్తుంది. 2 hours అయిపోతుంది మూవీ. చాలా సీన్స్ కూడా చాలా డ్రాగ్ చేస్తారు, సోది ఎక్కువ ఉంటుంది. అదంతా కూడా పేషెన్స్గా చూడాల్సి వస్తుంది. ఏదో అక్కడక్కడ 1-2 సీన్లు వర్కౌట్ అవుతాయి అంతే తప్ప ఓవరాల్గా మూవీ అయితే అస్సలు ఎక్కడ వర్కౌట్ అవ్వదు. ఆ టైటిల్కి, మూవీకి, అండ్ వాళ్ళు ట్రై చేసిన కామెడీకి, అండ్ ఆ క్యారెక్టర్స్కి గొప్ప నమస్కారం అని చెప్పాలి. త్రూ అవుట్ ద మూవీ నాకు ఇది నచ్చిందని చెప్పడం కూడా ఏది లేదు భయ్యా. మీరు చూద్దామనుకుంటే యూట్యూబ్లో ఫ్రీగా ఉంది కాబట్టి టైంపాస్కి చూద్దామనుకుంటే చూడండి. ఈ టైప్ ఆఫ్ కంటెంట్లు నచ్చే వాళ్ళు కూడా ఉంటారు. నాకు అస్సలు వర్కౌట్ అవ్వదు ఈ టైప్ ఆఫ్ కంటెంట్ అనేది. మీరు చూద్దామనుకుంటే చూడొచ్చు, యూట్యూబ్లో ఉంది. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్యా. రొమాంటిక్ సీన్స్ గట్రా ఉన్నాయి, అవి స్కిప్ చేయాలంటే వాళ్ళు ఇబ్బంది పడతారు. ఫ్యామిలీతో చూసేంత గొప్ప మూవీ ఏం కాదులేండి. సో అవాయిడ్ చేసేయండి, స్కిప్ చేసేసినా పర్లేదు. ఓకే, మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బై.